హాయ్ స్టూడెంట్స్, వీడియో చేయడానికి ఒక రోజు ఆలస్యమైనందుకు క్షమించండి. బట్ వీడియోలో మాత్రం కంటెంట్ అయితే ఉంటుంది. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఎస్ఏ క్వశ్చన్ ఒకటి, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే స్టూడెంట్స్ కోరిక మేరకు 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఈ 3 క్వశ్చన్స్ కూడా చెప్తాను అనమాట. ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మీరు కొంచెం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేస్తారని కోరుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, అంటే కార్టిలేజ్ ఎన్ని టైప్స్ అని అడుగుతాడు అనమాట. సో మీరు కార్టిలేజ్ ఎన్ని టైప్స్ అని 3 టైప్స్ రాసికుండా ఫస్ట్ కార్టిలేజ్ అంటే ఏంటని రాస్తారనమాట. అంటే కార్టిలేజ్ ఈజ్ ఏ డెన్స్ కనెక్టివ్ టిష్యూ, అంతే. కార్టిలేజ్ ఈజ్ ఏ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అని రాసేసిన తర్వాత హైలిన్ కార్టిలేజ్, ఎల్లో ఎలాస్టిక్ కార్టిలేజ్, వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్ అని 3 కార్టిలేజ్ గురించి రాసి కుదిరితే ఈ 3 కార్టిలేజ్ డయాగ్రామ్స్ కూడా వేయండి. నాకు తెలిసి ఈ క్వశ్చన్కి మీకు సార్స్ చెప్పే ఉంటారు. సో నేను ఇంకోసారి చెప్తున్నాను అనుకోండి. ఒకసారి ఈ కార్టిలేజ్ అనేవి బాగా రీడ్ చేయండి. ఆ 3 కార్టిలేజ్ రాసేస్తే మీకు ఖచ్చితంగా నేను చెప్పినట్లు రాస్తే 2 మార్క్స్ అయితే పడిపోతాయి అనమాట. సో 2 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5 మార్క్స్కి అయితే వెళ్ళిపోదాం. 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే లివర్. ఈ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మ్యాక్సిమం ఈ ఎగ్జామినేషన్లో లివర్ అనేది ఖచ్చితంగా రావచ్చు. సో లివర్ అనేది ఎలా రాయాలంటే లివర్ షేప్ నుంచి లాస్ట్ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై వరకు సరిగ్గా రాయగలగాలన్నమాట. సో మీరు రాయగలిగితే ఈజీగా మీకు మార్క్స్ అయితే 5 మార్క్స్కి 5 పడకపోయినా సరే 4.5 అయినా పడిపోతాయి. సో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లివర్ అయితే మిస్ చేసుకోవద్దు. లివర్ అనేది ఏ యూనిట్లో ఉంటుందంటే డైజెస్టివ్ సిస్టమ్ అని ఉంటుంది కదా, డైజెస్టివ్ సిస్టంలో లివర్ అనేది ఉంటుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా మ్యాటర్, ఈ మ్యాటర్ అండ్ టెక్స్ట్ బుక్ ఈ రెండు చూసి చక్కగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మ్యాటర్ రాస్తే ఈజీగా 4.5, 5 కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. హోంవర్క్ కూడా లివర్ అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి లివర్ గురించి పూర్తిగా తెలుసుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదైతే మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎస్ఎస్లోకి వెళ్ళిపోదాం. 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది మీరు ఆల్రెడీ ఇంటర్లో చదివే ఉంటారు, బట్ ఇందులో ఎస్ఐ క్వశ్చన్. సో పిట్యూటరీ గ్లాండ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. పిట్యూటరీ గ్లాండ్ అని అడుగుతాడు, బట్ మీరు ఎండోక్రైన్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటో రాసి ఎండోక్రైన్ గ్లాండ్లో పిట్యూటరీ గురించి రాయాలి. సో పిట్యూటరీ గురించి చాలా ఎక్కువ మ్యాటర్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ మ్యాటర్ మొత్తం రాసి మీ టెక్స్ట్ బుక్ కూడా కొంచెం క్లియర్గా చదవగలగండి. ఈజీగా మార్క్స్ అయితే పడిపోతాయి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చాడు. సో అందుకే చెప్తున్నా, ఈ క్వశ్చన్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు, మ్యాక్సిమం నేర్చేయండి. ఇప్పుడు దాకా చెప్పిన మెన్స్ట్రువల్ సైకిల్, యూటిరస్ మీకు వచ్చాయని అనుకుంటున్నాను. ఆ 2 నేర్చుకున్న తర్వాత పిట్యూటరీ అనేది నేర్చండి. అలాగా ఇంకో క్వశ్చన్ చెప్తూ వెళ్తాను. మ్యాక్సిమం మీకు కరెక్ట్గా 8 నుంచి 10 ఎస్ఎస్ అయితే చెప్తాను. మీరు కరెక్ట్గా చదువుకుంటే ఇందులోనే ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, బాగా చదవండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బై.